ఐతనార్ సెంటరింగ్ అసోసియేషన్ నుంచి మేము ఈరోజు ధర్నాకు పాల్గొన్నాం. 16/5/2026 సెంట్రల్ కమిటీ పిలుపు మేర ప్రకారము మాకు కొన్ని డిమాండ్ల కొరకై మేము ఈరోజు ఈ నిరవధిక సభ పాల్గొంటున్నాము. మా ప్రధానమైన డిమాండ్లు ఏమైందంటే, మాకు మా శ్రమ దోపిడీ జరుగుతుంది. మా మధ్యలో దళారీ అయినటువంటి మేస్త్రి ఆటో సంటింగ్ వాళ్ళ బచావ్ అనే దాంతో మేము ముందుకు వస్తున్నాము. మాకు అదే కాకుండా మాకు జీతభత్యాల్లో కానీ మాకు అనేక నిత్యావసర ఖర్చులు పెరిగి ఉన్నాయి. మాకు పెరగట్లేదు. మాకు పెరిగేది ఓనర్తో డైరెక్ట్ లేకుండా మేస్త్రి మధ్యలో దళారీ అయి ఉండి మాకు రావాల్సిన శ్రమ దోపిడీ, మాకు ఆస్తిపరంగా మాకు అన్ని నష్టాలు చేస్తున్నాడు. అదొకటి మాకు ఇంకొకటి ఏమైందంటే, మా వస్తువుకు మా సామాగ్రికి భద్రత లేకుండా అయిపోయింది. ఒక ప్రభుత్వం భద్రత లేదు, ఒక ఇంటి ఓనర్ భద్రత కూడా లేదు, మేస్త్రి కూడా భద్రత లేదు. మేము లక్షలు పెట్టుబడి పెట్టి అక్కడ మా మెటీరియల్ డంప్ చేస్తే దానికి బాధ్యత ఎవరు తీసుకోవట్లేరు. అది పోయిందనుకో మీదే బాధ్యత అని చెప్తారు. దానికి రక్షణ కల్పించాలి మా ప్రధాన డిమాండ్. మాది ఇంకోటి, మా దాంట్లో మాకు పింఛన్ సౌకర్యం లేదు. మా వాళ్ళ పెద్దవాళ్ళు అయినారు, మేము ఇదే రంగంలో ఉన్నాం. మా ముసలివారి మాకు పింఛను సౌకర్యం లేదు, ఒక ఈఎస్ఐ కార్డు లేదు, ఒక మాకు సంబంధించిన పెన్షన్ సంబంధించిన ఏవి కూడా లేవు. మా ప్రధాన డిమాండ్లు ఏమైనా అంటే, మాకు రేట్లు పెరగాలి, మా మధ్యలో దళారీ అయినటువంటి మేస్త్రి మా నుంచి పగ జరగాలి, మాకు ఓనర్తోని డైరెక్ట్ మాకు లింక్ ఇవ్వాలి. మేమే మాట్లాడుకుంటాం. ప్రతి వేరే కార్పెంటర్ కానీ, ప్లంబర్ కానీ, పెయింటర్ కానీ అన్నీ మేస్త్రికి సంబంధం లేకుండా ఓనర్ గారికి డైరెక్ట్ ఉంటారు. మా ఒక్కరే మేము ఎందుకు మేస్త్రి ఆధ్వర్యంలో మేము పని చేయాలి. అందుకని మా ప్రధాన డిమాండ్ మేస్త్రి ఆటావో సంటరింగ్ వల్ల బచావో, మా సంటరింగ్ వల్ల బతకాలని మేము కోరుకుంటున్నాం. ఐతనార్ జోన్ నుంచి ప్రధానమైన డిమాండ్గా మేము నిరవధిక సభలో పాల్గొని ఈ నిరంతరంగా జరిగే మా పరిష్కారం అయ్యే వరకు, మా పెద్దలు సెంట్రల్ జోన్ నుంచి మాకు ఆదేశాలు వచ్చేంత వరకు మేము సమ్మె నిరవధికంగా కొనసాగుతాం. ప్రభుత్వానికి ఎలాంటి చలనం లేదు. ప్రభుత్వ పెద్దలను కూడా కలుస్తున్నాము. కలిసి వాళ్ళతో కూడా మా విన్నవించుకుంటున్నాం, మా ప్రధాన డిమాండ్లు వినిపించుకుంటున్నాం. వాళ్ళు కూడా సావధానంగా వింటున్నారు. కానీ ఇది ఇంకా కొంచెం త్వరితగతిన మాకు సాల్వ్ చేసి మాకు ఉపాధి కలిగించి మంచిగా ఉండాలని మేము చూస్తున్నాం.